నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీడ్ యాక్సెస్ రోడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను జాయింట్ కలెక్టర్ అచుతోష్ శ్రీవాత్సవ, సిఆర్డీ అదనపు కమిషనర్ కొల్లాబొత్తుల కార్తిక్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గురువారం పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 13వ తేదీన జరగనున్నాయి. శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలు సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గల్లామాధవి జన్మదిన వేడుకలు శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి రక్తదానం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, దాసరి జ్యోతి, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజా నాయకురాలుగా ఎమ్మెల్యే గల్లామాధవి పేరు పొందారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. Long life to you, dear. నారాయణ గారు హ్యాపీ బర్త్డే టు యు గల్లామాధవి మేడం. హ్యాపీ బర్త్డే టు యు గల్లామాధవి మేడం. అవయవదానం ఆవశ్యకతను గుర్తించి అవయవాలు సడన్ గా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన అవయవాలు కాలి బూడిదైపోయే కంటే మరణించిన తర్వాత కూడా మనం ఎంత గొప్పగా జీవించవచ్చు. ఈ చిన్న సందేశాన్ని, మానవత్వంతో కూడిన సందేశాన్ని, మానవతా స్వచ్ఛంద సేవ రోజు మన ఎమ్మెల్యే శ్రీమతి గల్లామాధవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీమతి గల్లామాధవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా విచ్చేసి చాలా ఘనంగా కేక్ కట్ చేయడం కానీ, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, పండ్ల పంపిణీ కానీ, ప్లెడ్జ్ ఇక్కడ అవయవ దానానికి సంబంధించిన ప్లెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో స్ఫూర్తిగా, ఆదర్శంగా మన ఎమ్మెల్యే శ్రీమతి గల్లామాధవి గారు ఆమె ఒక పాలన మనకి 2 సంవత్సరాల్లో ఎంతో విజయవంతంగా, ఎంతో శ్రమతో, నిరంతర శ్రమతోటి అనేక సమస్యలను పరిష్కరించి గుంటూరులో మంచి డైనమిక్ లీడర్గా మంచి పేరు తెచ్చుకొని ఈ రోజున ఒక స్థాయిలో నిలబడి మంచి ప్రజాదరణ పొందిన వ్యక్తిగా శ్రీమతి గల్లామాధవి గారు నిలిచారు. ఆమె చేసినటువంటి కృషి, ఆమె చేసేటటువంటి ప్రతిరోజు నిరంతర శ్రమ గుంటూరు ప్రజలకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకున్న రోజున ఈ రోజున ఎంతో ఆనందంగా మన పుట్టినరోజు కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన మహిళా ఎమ్మెల్యేగా మహిళల కోసం కానీ, అనేక మహిళల సమస్యల కోసం కానీ, ప్రజా సమస్యల కోసం కానీ, కార్యకర్తల సమస్యల గురించి కానీ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే గుంటూరును ఒక ఐకానిక్ సిటీ లాగా తయారు చేయాలని ఆమె చేస్తున్న సంకల్పము చాలా అభినందనీయం.
దానికి అనుగుణంగా నిరంతర శ్రమ, అనేక సందర్భాల్లో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ కూడా తను ముందుకు సాగుతున్నారు. అలాగే ఒక డైనమిక్, డైరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యేగా ఒక రేషన్ మాఫియా మీద పోరాటం చేస్తూ రేషన్ మాఫియాని నిర్మూలించాలని డైనమిక్ లీడర్గా ముందుకు సాగి ధైర్యంగా ముందుకెళ్ళి చేస్తున్న సందర్భం. అలాగే గంజాయి నిర్మూలన కోసం ఆమె చేస్తున్న కృషి కూడా చాలా అభినందనీయం. గుంటూరులో ఎక్కడా కూడా ఈ రోజున గంజాయి చాలా వరకు నిర్మూలన జరిగింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి నిరంతరం శ్రమిస్తూ చేస్తున్నందుకు అందరూ గుంటూరు ప్రజలు కూడా ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఈరోజు గల్లా మాధవి గారు నిలిచారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఆమె నిండు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి తను ఉండాలని, అలాగే అనేక విజయాలను సాధించాలని, ఇంకా మంచి మంచి పదవుల్లో ఉండాలని మేమందరం కూడా మహిళా కమిటీ తరఫున మేమందరం కూడా కోరుకుంటూ మనసారా అభినందిస్తున్నాము. పశ్చిమ నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే, అసలు లేడీ డైనమిక్ లీడర్గా ఉన్న మా ఎమ్మెల్యే గారు మహిళల కోసం ఎంతో గొప్పగా రాష్ట్రం మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైపు చూసే విధంగా మహిళల కోసం ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పెడుతున్నారు. మహిళల కోసమే చాలా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, డ్రగ్స్ మాఫియా కానీ అన్నిటి మీద, రేషన్ మాఫియా మీద ఉక్కు పాదం మోపి ఎప్పుడు 24 గంటలు పబ్లిక్ సర్వీస్కి పబ్లిక్ అందుబాటులో ఉండి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి సేవే మార్గంగా రాజకీయాలు ఉండేలాగా శ్రీకారం చుడుతున్న మా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారి 42వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మేడం గారు లేకపోయినప్పటికీ మేడం గారి ఆఫీస్ ఇంత కిటకిటలాడిపోతుందంటే ఎన్నో చక్కటి కార్యక్రమాలు. పశ్చిమ నియోజకవర్గం పచ్చదనంగా ఉండాలి, మొక్కలతో నిండిపోవాలని మేడం గారు అందరికీ ప్రతి వార్డుకి మొక్కలు పంపిణీ ఇక్కడ చేయటం జరుగుతుంది. ప్రతి వార్డులో, ప్రతి గృహంలో మాధవి గారి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని పెంచి పెద్ద చేసి పోషించే బాధ్యత కూడా ప్రతి కుటుంబానికి అప్పచెప్పారు. మరి అంతేకాకుండా రక్తదాన శిబిరం జరుగుతుంది ఇప్పుడు లోపల. అవయవ దానం మీద ప్రతిజ్ఞ. మరణించిన తర్వాత మన అవయవాలు బూడిదైపోతాయి. అవే కనుక ఆపదలో, అవసరంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం చేయగలిగితే మరణించిన తర్వాత కూడా చాలా గొప్పగా జీవించగలుగుతాం మనం అనే ఈ మానవత్వంతో నిండిన భావాన్ని సమాజంలో నింపాలని మేమందరం ఇప్పుడు ఇక్కడ అవయవదానం ప్రతిజ్ఞ చేయబోతున్నాం. అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం. ఈ అన్ని కార్యక్రమాలకి మాకు ముందుగా వెన్నుదన్నుగా నిలుస్తున్న గల్లా మాధవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మార్పు కావాలి, మార్పు సాధ్యం ప్రచార పాదయాత్రలను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం గుంటూరు అశోక్ నగర్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఆగస్టు 17 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని, సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి
ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఒక దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కరించడం, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పాదయాత్ర రూపంలో తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో అశోక్ నగర్ లో ప్రారంభమవుతున్నటువంటి పాదయాత్రని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గత 12 సంవత్సరాల కాలంగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ తాను ప్రారంభ సందర్భంలో ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు తుంగలో తొక్కి దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాలలో వైఫల్యం చెందిన ప్రభుత్వ విధానాల కారణంగా ఆనాడు $1కి 63 రూపాయలుంటే ఈరోజు $1కి 96 రూపాయలు చెల్లించుకోవాల్సిన ఆర్థిక పద్ధతులు మన దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరోవైపున మోడీ పగ్గాలు చేపట్టే నాటికి మన దేశ అప్పు 53 లక్షల కోట్లు ఉంటాయి. ఈ రోజు అన్ని రకాల అప్పులు కలిపితే 280 లక్షల పైసలకు దేశం అప్పుల్లో కూరుకుపోయింది. అన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా ఇదే రకంగా ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన నిరుద్యోగ సమస్యకి పరిష్కారం లేదు. రైతులకి రెట్టింపు ధర ఇస్తామన్నది ఆ ధరలు పతనమై రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. కనీస మద్దతు ధర చట్టాన్ని ఇంతవరకు తీసుకురాలేదు. నగరాలలో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక స్థితిగతులు క్షీణించిపోయి బ్రతుకు కోసం ఎన్నో కష్టాలు పడుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మార్పు రావాలి, మార్పు సత్యం. ఇంకా ఈ ప్రభుత్వం, వారి మిత్రులు, వారి కుటుంబాలు ఇవన్నీ కూడా భారతదేశాన్ని నానాటికి అడుగంచేటట్టు తీసుకెళ్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలలో పై మెరుగులతోటి భారతదేశం వెలిగిపోతుందని ప్రచారం చేసుకుంటున్న నిజ జీవితాల్లో ప్రజల జీవితాలు మసకబారుతూ ఉన్నాయి. అందువల్లనే సిపిఐ దేశవ్యాప్తంగా ఈ మార్పు రావాలి, మార్పు సాధ్యం అనే నినాదంతో మధ్యతరగతి ఉన్నత వర్గాలకు కూడా ఆలోచించాలని తెలియజెప్పి అంతిమంగా సెప్టెంబర్ 1వ తారీఖు ఢిల్లీ రామలీలా మైదానంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. అందుకోసమే మార్పు కావాలి, అందుకోసమే ప్రజలందరూ సిపిఐ పార్టీని బలపరచాలని, సిపిఐ పార్టీ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ 6 నుండి 15 వరకు జరిగే ఈ పాదయాత్రల్ని ఉత్సాహపూరితంగా నిర్వహిస్తున్నటువంటి గుంటూరు నగర కమిటీ నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ఇతర బీసీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు జరిగాయి. ఎంటీబీ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి గల్లా మాధవి జన్మదిన వేడుకల కేక్ కట్ చేసిన అనంతరం ఈశ్వరరావు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ గల్లా మాధవి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అనతి కాలంలోనే అందరి సమస్యలను పరిష్కరిస్తూ మాధవి ఒక బ్రాండ్ గా ఎదిగారని చెప్పారు. డాక్టర్ శేషయ్య మాట్లాడుతూ మాధవి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో పండుగలా జరిగాయని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సుభాని తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ. లాంగ్ లివ్ మాధవి గారు. ఈరోజు మన ప్రీతమ నేత బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ప్రీతమ నేత గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి యొక్క పుట్టినరోజు వేడుకల సందర్భంగా గుంటూరు పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా చాలా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము బీసీ కులాల నాయకులు అందరం కూడా కలిసి మా బీసీల పితామహుడు, మా ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అలాగే పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు మహాత్మా పూలే గారి విగ్రహం వద్ద మా గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం బీసీ బిడ్డలమైన మా అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి పండుగ రోజు. ఏదైతే తక్కువ కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో ఒక బ్రాండ్గా, అంటే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా లేదు ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉంటాను అని ఒక గౌరవ శాసనసభ్యులుగా నిరూపించినటువంటి లీడర్ గల్లా మాధవి గారు. మరి మనం చూసాం, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కాకుండా అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు, అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క సహకారంతో, వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యులుగా మరి తెలుగుదేశం పార్టీకి మంచి సేవలు చేసినటువంటి గల్లా మాధవి గారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి మరింతగా ప్రజా శ్రేయస్సులో, ప్రజా సంక్షేమంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా బీసీ బిడ్డలమైన మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ గల్లా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గుంటూరు నగరం అంతా ఒక పండగ వాతావరణం అలుపుకొని ఉంది. కారణం ఏంటంటే మా బీసీల ముద్దు బిడ్డ గుంటూరు ప్రజల ఆడపడుచు శ్రీమతి గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నగరంలో ప్రతి వార్డులోనూ ప్రతి నాయకుడు ఆవిడ పుట్టినరోజు పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్లో పూలే గారి సమక్షంలో మన తెలుగుదేశం పార్టీ నాయకులు మన వడ్డేరి ఈశ్వర్ పేరయ్య గారు, మన నాగేశ్వరరావు గారు, మన సంజీవ్ గారి అందరి నాయకత్వంలో ఇక్కడ మేము కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టాము. అందరూ బీసీ నాయకులంతా ఇక్కడికి వచ్చారు. మాధవి గారు ఆవిడ మన గుంటూరు నగరానికి ఎన్నికైన మొదటి రోజు నుంచే ఆవిడ స్కూటర్ మీద పయనిస్తూ ప్రతి వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతిదీ ఆవిడ రాసుకొని వాటిల్ని క్రమదిద్దే కార్యక్రమంలో అందరు ఆఫీసర్లను సమన్వయం చేసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తుంది. ఈ మధ్య మీరు చూశారు, మన కృష్ణబాబు కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ని చాలా చాకచక్యంగా ఆవిడ పరిష్కరించి మన రాష్ట్రంలోనే అందరి ప్రజల మన్నలను పొందిన గొప్ప నాయకురాలు మాధవి గారు. మాధవి గారు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని కంకణం కట్టుకున్న నాయకురాలు. ఆవిడకి తెలుగుదేశం పార్టీలో ఇంకా చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు. ఇంకా ఆవిడ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఈ గుంటూరు నగరానికి ఇంకా సేవ చేయాలని ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు ఆవిడకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించాలని మా బీసీ నాయకుల తరఫున మేమందరం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మెడ నరాల సంబంధిత జబ్బులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ యశోద హాస్పిటల్కు చెందిన ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ డాక్టర్ దేవేంద్ర సింగ్ తెలిపారు. డయాగ్నోసిస్,
ట్రీట్మెంట్లో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలో గురువారం యశోద హాస్పిటల్ వైద్య బృందం మీడియాతో మాట్లాడారు. మద్యపానం, ధూమపానం, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వాస్కులర్ జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. అత్యాధునిక పరికరాలు, మెడికల్ థెరపీ ద్వారా వాస్కులర్ జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అదేవిధంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ కృష్ణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్యుపరమైన వెన్నెముక జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. బోన్ ఎదుగుదల లేకపోవడం, జాయింట్ చిన్నగా అయిపోయిన వారికి విజయవంతంగా సర్జరీ చేయడం జరిగిందని తెలిపారు. జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులకు రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈరోజు మాకు చాలా సిగ్నిఫికెంట్ డే. టుడే ఈజ్ 6th August, a very significant day in vascular surgery, because on 6th August 1994 few of the doctors, they sat together in Chennai and created Vascular Society of India. So today is the birthday of vascular surgery, National Vascular Day. Why it was created, adi important. Because of the disease burden, patients were ignored. So much of burden load, more patient than heart disease, more patient than brain disease, more patient than cancer. Peripheral vascular disease, the condition pair is peripheral vascular disease. Many patients, they were losing leg, they were losing life because of peripheral vascular disease. Now it's been many years now. There is a lot of improvement in the diagnosis treatment aspect. From diagnosis, treatment, from medical, from surgery, now it is minimal invasive surgery, endovascular procedures. But still, in spite of so much of improvement in technology, we are just treating the tip of the iceberg. We are not treating the major chunk of patients. Patients are ignored in spite of so much of awareness present today after so many years also. Now patient, sudden death. Young patients are suddenly collapsing. Why they are dying? Why they are doing gym and suddenly they are collapsing? The main reason is pulmonary embolism. That means there is a clot in the lung. The clot will form in the lung, in the leg, and from leg it will travel to the lung and patient can suddenly succumb to death. This is deep vein thrombosis. Now, many patients, they are losing legs. Every 20 seconds, one patient is losing leg, more so in diabetic patients. It is a very scary figure. Particularly in Telangana, Andhra Pradesh, this part of the region where we are sitting and discussing, it is very important, very common. Patients are becoming disabled, stroke, permanent stroke. The reason is clot in the neck arteries, what we call carotid artery disease. They are so much significant, so much of morbidity and mortality. Can we avoid this? Of course we can avoid this. How we to avoid? If we know about the reason behind it. The main reason is vascular inflammation. Vascular inflammation in the blood vessel. So which patients are bound to have vascular inflammation? That means patient who is having vascular risk factor. So which patient risky? Me, you, family member, which patient are risky? Patient who smoke, patient who take alcohol, patient who has diabetes, who has hypertension, patient who has family history, patient who are obese, we don't walk, sedentary lifestyle. So these are the patients who are having vascular risk factor. These are the patients where the blood vessel will get inflammation. Inflammation will leads to clotting, and clotting will leads to lot of morbidity and mortality. దాదాపుగా 31 సంవత్సరాల అనుభవం ఈ ఆర్థోపెడిక్స్ అనుభవం విభాగంలో నాకున్నది. రెగ్యులర్గా చేసే అనేక రకాల ఫ్రాక్చర్ ఫిక్సేషన్స్, ట్రామానే కాకుండా నా స్పెషాలిటీసు స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థ్రోస్కోపీ, అంటే క్రీడా గాయాలని మీరు వింటారు, అదొకటి. అంటే భుజానికి కానీ, చీలమండకు కానీ, మోకాలికి కానీ, తుంటికి కానీ కీహోల్ సర్జరీస్ ద్వారా సరి చేస్తుంటా క్రీడా గాయాలు. అదిగాక
ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ ప్రైమరీ అండ్ రివిజన్ 2 రకాలు చేస్తూ ఉంటాను. రివిజన్ కూడా చేస్తూ ఉంటాము. అందులో అధునాతంగా మీరు విన్నదే రోబోటిక్ సర్జరీస్ అని రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అది కాకుండా ఇంకా ప్రధానంగా ఏంటి అంటే పెద్ద వయసులో అంటే జిరాటిక్ ఆర్థోపెడిక్స్ వాళ్ళల్లో బోన్స్ చాలా పెలుసుగా ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది ఆస్టియోపోరోసిస్ అని. అలాంటి వాళ్ళల్లో వచ్చే అనేక రకాల ఛాలెంజింగ్ కేసెస్ కామన్గా జరిగే హిప్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ వాటికి ట్రీట్ చేస్తూ ఉంటాను. ఈ రోజున కొన్ని వేల మందికి ఆపరేషన్ చేసిన అనుభవంతో అన్ని రకాలుగా మీ ముందు ఒక ప్రత్యేకమైన ప్రాబ్లం ఉన్న పేషెంట్ని మీ ముందు నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అమ్మాయి పేరు మిస్ కాత్యాయని. ఈ అమ్మాయికి ఇప్పుడు 44-46 ఏళ్ళు. 2004లో ఈమెకి ఒక ప్రత్యేకమైన జబ్బు రావటం జరిగింది. దాన్ని జన్యుపరమైన జెనెటిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నది స్పాండిలోఫేషియల్ డిస్ప్లేసియా. అంటే ఇందులో వెన్నుపూస, వెన్నుముక్క అన్ని రకాల ప్రధాన జాయింట్లు పూర్తిగా పాడైపోయి అంటే డిస్ప్లేసియా అంటాం వాటి ద్వారా అసలు నడక కూడా లేదు. పూర్తి బెడ్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసింది ఆ అమ్మాయి. అప్పుడు షీ వాజ్ అరౌండ్ 24 ఇయర్స్ అట్ దట్ టైం. దాని తర్వాత దాదాపు 5-6 ఏళ్ళు అనేక రకాల చోట్ల తిరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టవశాత్తు సరైన వైద్యం అందకపోవడంతో ఆవిడ నా దగ్గరికి 2009 చివరిలో వచ్చింది. అప్పుడు ఆ జన్యుపరమైన టెస్ట్లు అవి చేయించి ఎక్స్రేస్ అవి తీయించి ఆవిడకి డయాగ్నోసిస్ చేసి అప్పటికి ఆ అమ్మాయి నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఎవరైనా చేత్తో మోసుకొని తీసుకొచ్చే స్థితి, అంటే కేవలం స్ట్రెచర్ మీదే వచ్చింది, నడవలేదు. ఈవిడే కాకుండా వీళ్ళ అమ్మగారికి కూడా ఈ జబ్బు ఉంది. అది జన్యుపరమైంది కానీ మీకు ముందే చెప్పాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూడా దేకుతూ పాకుతూ తిరిగే వాళ్ళిద్దరు. ఆ స్థితిలో వాళ్ళు నా దగ్గరికి వస్తే ఇది చాలా చాలా అరుదైన వ్యాధి. వాళ్ళల్లో బోను సన్నగా చిన్నగా ఉండటమే కాకుండా ఎదుగుదల ఉండదు వీళ్ళల్లో. మీరు చూసే ఉంటారు, గట్టిగా 4 అడుగులు ఎత్తుంటుంది అమ్మాయి, అంతకు మించి ఉండదు. ఎదుగుదల ఉండదు, జాయింట్లన్నీ పాడైపోయినాయి. తర్వాత కండరాలు బలహీనపడిపోతాయి, మస్కులర్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్, ఎముకలు బోల్గా అయిపోతాయి. అలాంటి స్థితిలో వచ్చిన అమ్మాయికి పైగా ఎదుగుదల లేకపోవటం వల్ల జాయింట్స్ కూడా చాలా చిన్నవైపోతాయి. వాటికి స్పెషల్ ఇంప్లాంట్స్ అన్నీ డిజైన్ చేసి ఈ అమ్మాయికి కావాల్సినట్టుగా ఆ రోజుల్లో 2009 చివరిలో మొదలు పెడితే ఒక 3 నెలల తర్వాత నాకు జర్మనీ నుంచి హిప్ జాయింట్ సంబంధించినవి, నీ జాయింట్ సంబంధించిన ఇంప్లాంట్స్ వచ్చినాయి. వాటిని ఈ అమ్మాయికి ప్రత్యేకమైన చికిత్స ద్వారా జాయింట్ రిప్లేస్మెంట్ చేసి 4 రోజుల లోపల అమ్మాయి కోలుకుంది భగవంతుడి దయ వల్ల. అమ్మాయి నడవటం మొదలుపెట్టి ఇండిపెండెంట్గా మళ్ళీ ఒక కర్ర సహాయంతో తిరిగి తన యొక్క బ్రెడ్ అండ్ బటర్ విన్ అంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించిన స్థితికి వచ్చింది. నా పేరు జి కాత్యాయని. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కర్వది గ్రామం అండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిందంతా ఎగ్జాక్ట్లీ వాస్తవం అండి. 2000 అంటే మా అమ్మగారికి ఇలా అంటే మొత్తం ఆవిడ బెడ్ రిడన్ అయిపోయారు. మొత్తం ఆవిడ చిన్నగా కింద కూర్చుంటూ మాత్రమే జరుగుతారండి. అలా జెనెటికల్ ప్రాబ్లం వల్ల నాకు కూడా 2004 నుంచి అంటే చిన్నప్పటి నుంచే కూడా ఎదుగుదల తక్కువగా ఉండడం వల్ల అంటే నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ 2004 నుంచి మొత్తము ఫస్ట్ కుడి మోకాల దగ్గర నుంచి మొదలైందండి నాకు ఇలాంటి ప్రాబ్లము. ఆల్మోస్ట్ 2009 కల్లా మొత్తము అంటే 4 జాయింట్స్ అంటే 2 లెగ్స్ కూడా మోకాళ్ళతో పాటు తుంట్లు 2 పని చేయకుండా అసలు కొంచెం కూడా నడవలేని పరిస్థితి. నడవలేయటమే కాదండి, కాళ్ళు కూడా కొంచెం కదిలించలేని పరిస్థితి. విపరీతమైన బాధ, విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. అలాగే 2004 నుంచి కూడా మేము అనేకమైన హాస్పిటల్స్ అవన్నీ తిరగడం అంటే అందరికీ డాక్టర్స్కి చాలామందికి చూపించడం జరిగిందండి. చాలామంది కూడా చూశారు. అంటే ఇలాంటిది చాలా రేర్ కేస్ అమ్మా, ఇలాంటివి చేస్తాం కానీ మేము చెప్పలేము, నడుస్తావో నడవలేవో అని కూడా అన్నారండి. అలాంటి పరిస్థితుల్లో నుంచి నిజంగా మేము ఇంకా పూర్తిగా అంటే మా బంధువులు కానీ మా ఎవ్వరు కూడా ఇంకా నేను నడవలేని పరిస్థితి అయిపోయాను. నిజంగా ఒకప్పుడైతే అసలు నాకే హోప్ లేదండి నేను మళ్ళీ నడుస్తానని. అంత బాధాకరమైన పరిస్థితి. ఇంట్లో పరిస్థితి మాకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది. అమ్మకి మా నాన్నగారు లేరు, నేనే అమ్మని పోషించాలి, నన్ను నేను పోషించుకోవాల్సిన పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా మాకు వైద్యో నారాయణో హరిహి అంటారు. అలాగే భగవంతుడే మాకు డాక్టర్ గారిని తెలియజేశారండి. నిజంగా మాకు వేరే ఒక
తిరుపతిలో ఒక డాక్టర్ గారి ద్వారా డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారి గురించి తెలిసిందండి. అప్పుడు మేము మళ్ళీ హైదరాబాద్ రావడము, అంటే మా వాళ్ళు నన్ను ఇలా అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదండి, ఇలా నన్ను ఎవరైనా మోసుకొని ఇట్లా 2 చేతులతో తీసుకొని వచ్చే పరిస్థితి ఉండిందండి. అలాంటి పరిస్థితుల్లో నేను డాక్టర్ గారి దగ్గరికి 2009 లాస్ట్లో రావడం జరిగింది. సారు అప్పుడు నన్ను చూసి నిజంగా ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఫస్ట్ ఈమెకి వెంటనే ఏదైనా ఆ బాధ తగ్గించేలాగా ఫస్ట్ చేయాలి అనేసి ఫస్ట్ నాకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారండి. ఆ తర్వాత అంటే మేము నిజంగా చెప్తున్నానండి, ₹1 కూడా వితౌట్ ₹1 లేకుండా నేను సార్ దగ్గరికి వచ్చానండి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆపరేషన్ జరుగుతుందా, ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మేమేం ఆలోచించలేదు. ఎలాంటి మనీ పర్పస్గా మాకు లేదు, ఆ సోర్సెస్ లేవు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. కానీ డాక్టర్ గారు మాకు ఆర్థికంగా అలాగే నాకు మానసికంగా కూడా చాలా భరోసా ఇచ్చారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్గా వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే, మీకు మేము చేస్తాం, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు బాగుంటారు, మీరు నడుస్తారు అనే ఒక్క మాట నాకు డాక్టర్ గారు ఫస్ట్ చెప్పారండి. చాలా నీకేం పర్లేదమ్మా, నీకు ఆపరేషన్ జరుగుతుంది, నువ్వు నడుస్తావు అని చెప్పారు. అది నిజంగా నాకు చాలా భరోసా ఇచ్చిందండి. ఆ విధంగా 2010లో డాక్టర్ గారు స్పెషల్గా నా గురించే ఇలాగా జర్మనీ వెళ్ళి ఇంప్లాంట్స్ తెప్పించి, అంటే ఇప్పుడు చెప్పారు కదండి డాక్టర్ గారు, ఏదైతే ఆ స్మాల్ సైజు అసలు ఇక్కడెక్కడ దొరకనివి చూసి అక్కడ జర్మనీ వెళ్ళి మరి ఇలాంటి ఇంప్లాంట్స్ తెప్పించారండి. తెప్పించి 2010లో నాకు ఆపరేషన్ జరిగింది. 4 జాయింట్స్ రీప్లేస్ చేశారు. ఆ తర్వాత నుంచి 15 ఏళ్ల వరకు కూడా నేను నా పని నేను చేసుకోగలిగాను. వెంటనే 1 మంత్లో నేను నడవగలిగాను. తర్వాత నేను జాబ్ చేశాను, ఆర్టీసీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తూ మా అమ్మగారిని నేను పోషించుకుంటూ ఇలాగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నామండి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సయ్యద్ చాంద్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాంద్ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు చాంద్ మాట్లాడుతూ సాధారణ మహిళ నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితుల కోసం అందించనున్నట్టు తెలిపారు. నిత్యం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించేటువంటి గల్లా మాధవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ నిత్యం ప్రజల్లో ఉంటూ తన చెమటని చిందిస్తూ ప్రజాసేవ చేస్తూ ఉంటే కనీసం ఆవిడ మద్దతుగానైనా మేము ఈ రక్తదానం చేయాలని తలిచాము. కావున ఈ రక్తాన్ని సేకరించి తలసేమియా బాధిత చిన్నారులకి అందించనున్నాము. నిత్యం బిక్కుమంటూ ప్రాణాపాయ స్థితిలో దయనీయ స్థితిలో రోజుల్ని గడిపేటువంటి ఈ తలసేమియా బాధిత చిన్నారులు ఈ రక్తాన్ని మేము సేకరించిన గల్లామాధవి గారి జన్మదిన సందర్భంగా మేము సేకరించినటువంటి ఈ రక్తాన్ని తీసుకొని పునర్జీవనాన్ని పొంది వారి చిట్టి చేతులతోటి చిన్ని పెదవులతోటి ప్రార్థించేటువంటి ప్రార్థన ఆవిడకి దివ్య ఆశీస్సులు చేకూరుతాయని, రానున్న రోజుల్లో ఒక సాధారణ ఎమ్మెల్యేగా స్టార్ట్ అయిన గల్లా మాధవి గారు అసాధారణ స్థాయిలో రాబోయే పుట్టినరోజు గౌరవ మంత్రివర్యులు గల్లా మాధవి గారు అనే నినాదంతో మేము అందరం ఆవిడ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ ప్రార్థిస్తా ఉన్నాం. డిఎస్సీ 2025 కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ నేటి నుంచి గుంటూరు కలెక్టరేట్ వద్ద రీలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు డీజే బాక్సులు ఏర్పాటు చేయగా నగరంపాలెం పోలీసులు డీజేకి అనుమతి లేవంటూ వాటిని తొలగించారు. దీంతో పోలీసుల తీరు పట్ల వైసీపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా ప్రముఖ నాయకులు దీక్షా స్థలానికి చేరుకోవాల్సి ఉంది. రండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.